रामं श्रीमत्तदङ्ग्रीगणं प्रणमामि मूर्ध्ना बुद्धं सरस्य महदाह्वय भट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेण परकालयतीन्द्रमिश्रा श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नादं पङ्कजनेत्र राम यमुना वास्तव्यमालाधरां योगेन्द्रं गोविन्दपुरादिपो भट्टार्यं निगमन्तयोगी जगदाचार्यौ सकृष्णद्वयौ वन्दे माधव पद्मनाभ सुमनक्कोलेस देवादिपान् वेदान्तवेद्याय जगन्मङ्गलयतवे यस्य वागमृतासारपूरितं भुवनत्रयम् వేదాంత వేదాంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూరవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణభంగం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందరజామాతృమునేః ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లం అహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువరిదినాడెన్నం தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏயந்த பெருங்கேத்தை இராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடகோபன் சந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் தெருஜன் சோலை மதுரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோ யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் అస్మద్గురుభ్యో నమః భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ జయ శ్రీమన్నారాయణ. మనం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుమొழிని సేవించేటువంటి
సౌభాగ్యంలో మొదటి 10లో మనం 6 పాసురాలను పూర్తి చేసుకుని 7వ పాసురంలో ప్రవేశించాం. పాసురాలన్నీ కూడా వేదాంతార్థంగా ఉండడం వల్ల తెలిసి తెలియనట్లుగా ఒక సమానాధికరణ్యం, వై అధికరణ్యం, ఆ న్యాయం, ఈ న్యాయం అంటూ కొంచెం చెప్పే దాంట్లో కొంచెం క్లిష్టత అనిపించవచ్చు మళ్ళీ మీరు చదువుకునేటప్పుడు. కానీ ఒక విషయంలోకి లోపలికి ప్రవేశించాలంటే దానికి సంబంధించినటువంటి సిద్ధాంత స్థాపన విషయాలన్నీ తెలుసుకుంటే గాని మనం ఆ విషయంలో ప్రవేశిస్తే స్పష్టత ఏర్పడదు. ఇందులో మనకి భగవతత్వాన్ని గురించి నమ్మాళ్ళవార్లు ఏమన్నారు అని తెలుసుకునే ప్రయత్నం తిరువాయిమొഴി. అందులో ఆ భగవంతుడు ఎలాంటి వాడని మన విశిష్టాద్వైత సిద్ధాంతం చెబుతోంది అన్నదాన్ని మొదటి 10లో చాలా స్పష్టంగా శ్రీయప్పతులతోటే ఆ పదాల్ని పరిచయం చేస్తూ శ్రీయప్పతియాయ్ లక్ష్మీ విశిష్టుడైన నారాయణుడు, అక్కడి నుంచి మన సిద్ధాంతాన్ని మనం మొదలు పెట్టాలి. పుట్టి నారాయణుణ్ణి మనము సేవించకూడదు. ఆయనకి తీరవలసిన కోరికలు ఏమీ లేవు. అవాప్త సమస్త కామనాయ్, తీరవలసినటువంటి కోరికలు లేనివాడు. సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్, అన్ని కళ్యాణ గుణములు కలిగిన వాడు. ఈ మాటలన్నిటినీ పాసుర రూపంగా మనకి ఒక్కొక్క పాసురంలో పరిచయం చేసుకుంటూ వచ్చారు అన్నమాట. మొట్టమొదటి పాసురంలో ఉయర్వర ఉయర్ నలం ఆ మాటతోటి ఆయన కళ్యాణంతో పాటు ఆనంద గుణము అనేటువంటి గుణం ఎలా కలిగినటువంటి వాడు, ఆనంద గుణ సమన్వితుడు పెరుమాళ్ళు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి దాంట్లో ఆనంద గుణాన్ని గురించి మనకి పరిచయం చేశారు. ఆ ఆనంద గుణం కలవాడు అనేటువంటి దాన్ని పదాన్ని ఏమంటారంటే గుణ ఆశ్రయత్వం అంటారు. అంటే ఆనంద గుణము కలిగిన వాడు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోబోయేటువంటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా అండి? కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అనేటువంటిది 2వ దాంట్లో మనకి చెప్పారు. ఇంకా 3వ దాంట్లో దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి నిత్య విభూతి ఎంత ఇష్టమో లీలా విభూతి కూడా అంత ఇష్టమైనటువంటిదే అని 3వ పాసురంలో మనకి చెప్పారు. అలాంటి లీలా విభూతి యొక్క 3 స్థితులు ఉన్నాయి. స్వరూపము, స్థితి, ప్రవృత్తి, నివృత్తులు అని 3 ఉన్నాయి. సృష్టి, స్థితి, లయాలు అన్నమాట వాటి పేర్లు. అంటే 4వ పాసురంలో ఆ స్వరూపము, ఆ సృష్టి ఎలా ఉంటుందో చెప్పారు. 5వ పాసురంలో ఆ స్థితి రక్షకత్వము ఒక్క అకారార్థాన్ని మొత్తం ఆ 5వ పాసురంలో చెప్పేశారండి. ఎంత అందంగా చెప్పారు. వేదసారం అంతా కలిసి తిరుమంత్రంలోకి వస్తుంది, తిరుమంత్రసారం అంతా కలిసి ప్రణవంలోకి వస్తుంది, ప్రణవసారం అంతా కలిసి అకారంలోకి వస్తుంది అని అలాగా ఆ సారాన్నంతటిని కూడా 5లో మనకి స్థితి రక్షణత్వాన్ని గురించి చెప్పారు. ఇంకా 6వది ప్రవృత్తి నివృత్తులు. మనం ఒక పని చేసినా ఆయన వల్లే. ప్రవృత్తి అంటే చేయడం. ఒక పని చేయలేకపోయినా ఆయన అధీనమే. భగవద్ అధీనంలోనే ఈ జీవుడు సంచరిస్తూ ఉంటాడు అనేటువంటి దాన్ని మనకి 6వ పాసురంలో చెప్పారు. చెప్పి ఇవాళ 7వ పాసురంలో దీనికి చెప్పినటువంటి మూలం ఏమిటంటే శరీర ఆత్మ భావము. 7వ పాసురంలో శరీర ఆత్మ భావము అంటే పెరుమాళ్ళకి మనం ఆ జీవుడు శరీరముగా ఉంటాడు. ఆ శరీరంలో మామూలుగా మన శరీరాల్లో ఒక ఆత్మ ఉంటే ఆ ఆత్మలో ఒక పెరుమాళ్ళు ఉంటారు. మనలో ఆత్మ ఎలా వ్యాపించి ఉందో ఆత్మలో పెరుమాళ్ళు అలా వ్యాపించి ఉంటారు. అంటే పెరుమాళ్ళకి ఆత్మ శరీరం, ఆత్మకి మన శరీరం. ఈ సిద్ధాంతాన్ని శరీరాత్మ సంబంధము అంటారు. ఈ 7వ పాసురంలో శరీరాత్మ సంబంధాన్ని గురించి చెప్తున్నారు. ఏమండి ఇవన్నీ ఎక్కడున్నాయండి అని అంటే వేదాల్లో ఉన్నాయి అని. ఇవాళ పాసురం అంతా
వేదాలలోంచి కొన్ని వందల ఉదాహరణలు చూపిస్తారండి మనకి. 1, 2 కాదు. ఒక వాదానికి నిలబడి మీరు అవతల వాడికి స్పష్టంగా చెప్పాలనుకున్నా కూడా ఉపయోగపడేటువంటి వేద సూక్తులని, సూత్రాలని ఎన్నిటినో మనకి వాళ్ళు చెప్తారు. అయితే మనకి ప్రమాణాలు అని కొన్ని ఉన్నాయండి. ప్రత్యక్ష ప్రమాణము అంటే కంటితో చూస్తేనే కనపడేది. నువ్వు అలాగ ఎందుకు కొట్టావు అని. నేను కొట్టానని నీకు ఎలా తెలుసు? నా కంటితో చూశాను కాబట్టి. ఇలా కళ్ళకి గోచరమయ్యేటువంటిది ప్రత్యక్ష ప్రమాణము అంటారు. రెండవది అనుమాన ప్రమాణము అంటారు. మన ఇంట్లో నిప్పు చేసుకున్నప్పుడు పొగ వచ్చింది కాబట్టి ఎక్కడైనా పొగ వస్తోంది అంటే ఈ సంస్కారం వల్ల దాన్ని ఊహించి, అనుమానము అంటే ఊహ, ఊహించి ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడక్కడల్లా నిప్పు ఉంటుంది అనేటువంటిది అనుమాన ప్రమాణము అని అంటారు. తర్వాతది శబ్ద ప్రమాణము అని ఒకటి ఉంది. శబ్ద ప్రమాణము అంటే చక్కటి సూత్రాలు, శబ్దాలు మనకి వేద రూపంగా చెప్పడం అన్నమాట. వేదానికి శబ్ద ప్రమాణము అని పేరు. ఎందువల్ల? తన సూక్తాల్లో చాలా చక్కగా స్పష్టంగా చెప్పింది కాబట్టి. ఈ 3 ప్రమాణాలలో కూడా శబ్ద ప్రమాణము చాలా గొప్పది అంటారు. ఎందువల్ల గొప్పదండి అంటే, ప్రత్యక్ష ప్రమాణం ఉందనుకోండి, మనం కంటితో ఏది చూసామో అది చెప్తాం. మనకి ఒక్కొక్కసారి కన్ను సరిగ్గా పని చేయకపోవచ్చు. కళ్ళు చూడండి, ఒక్కొక్కసారి 2లా కనపడతాయి, 3లా కనపడతాయి. అలా ఉంది కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఒక్కొక్కటి 2లా కనపడుతోందండి అన్నట్టు. అంటే ఆ కళ్ళ డాక్టర్ అన్నట్ట ఇది చెప్పడానికి 3 రావడం ఎందుకయ్యా అన్నాడు. అంటే ఆయనకి ఇంకా ఇంకా తీవ్రంగా కనపడుతోంది అన్నమాట. ఇది కంటి భేదంలో ఉంటుంది అన్నమాట. అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించగలిగిన శక్తి మన కంటికి ఉండదు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అన్ని చోట్ల కరెక్ట్ కాదు. మనకి పురాణాల్లోకి వెళ్ళేటప్పటికి పెద్ద కథలు చెప్తారు. ఒకడు వ్యాపారంకి వెళ్తాడు. భార్య కడుపుతూ ఉండగానో, ఒక చంటి పిల్లాడు ఉండగానో ఊరికి వెడతాడు. ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి భార్య, ఒక పురుషుడు ఒక మంచం మీద పడుకుని ఉంటారు. వెంటనే వీడికి భార్యను చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఏమిటి అని తెలుసుకుంటే, నువ్వు ఊరు వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి సంతానం పెరిగి పెద్దదై ఇడిగో వీడు మన కుమారుడు అని ఆవిడ చెప్తుంది. ఇది చూసింది ప్రత్యక్ష ప్రమాణమే, ఇద్దరు కలిసి ఉన్నారు అనేది. కానీ ఆ కంటికి తగిన జ్ఞానం అందలేదు అన్నమాట. దానివల్ల అది అనుమానాల్లోకి దారి తీస్తుంది అని. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ఎప్పుడు కరెక్ట్ అని చెప్పడానికి వీలు లేదు. ఎందువల్ల? మన ఇంద్రియాల యొక్క అసమర్థత వల్ల. ఒక్కొక్కసారి వాతావరణాన్ని బట్టి రంగులు మారిపోయి కూడా ఉంటాయి. ఒకటికి పచ్చగా కనిపిస్తుంది, ఒకటికి ఎర్రగా కనిపిస్తుంది, కానీ అది ఉన్నది తెల్లగా ఉంటుంది. అది వీడు చూపులో ఉండేటువంటి భేదమే తప్ప వస్తువులో ఉండే భేదము కాదు. కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రమాణాలు, అనుమాన ప్రమాణాలు, ఇంకా అనుమానము అంటే ఊహ. ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు, ఊహ ఒక్కొక్కసారి కరెక్ట్ కాకపోవచ్చు. కానీ శబ్ద ప్రమాణం వేదం ముందే అది మాత్రం సర్వకాల సర్వావస్థలలోనూ నువ్వు నేను అనేటువంటి భేదము లేకుండా అందరికీ ఒకే తత్వాన్ని ఉపదేశిస్తుంది. కాబట్టి వేదం శబ్ద ప్రమాణము అన్నిటిలోకి చాలా 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 గొప్పది. ఆ వేదం చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నమ్మాళ్వార్లు ఈ 10 పాసురాల్లోనూ విస్తరంగా వెదజల్లేశారు. వేద ప్రామాణ్యాన్ని చెప్పారు ఈ 10 పాసురాల్లోనూ. తర్వాత వెళ్ళి దివ్య దేశాలు, అనుభవాలు అవన్నీ లౌకిక కథల్లా చెప్పేసుకుంటాం మనం. కానీ ముందు పాసురాల్లో ఉన్నటువంటిది ఒక పెద్ద బిల్డింగ్ గనక మనం కట్టుకోవాలంటే ఆ కింద పునాదులు, వాటిల్లో పోసే సిమెంటులో, ఇసుకలో, రాళ్ళో, రప్పలో వాడే ఇనుము పదార్థాలు ఇవన్నీ ఉంటే గాని ఆ భవనం యొక్క స్థిరత్వం మనకి తెలియదు. అలాగ ముందేదో తిరువాయిమడి అంటే ఆహా నమ్మాళ్ళవారు ఏ ఊరు వర్ణించారండి అని అక్కడికి వెళ్ళిపోవడం కాదండి. నమ్మాళ్ళవార్లు ఎంత సిద్ధాంత ప్రతిపాదన చేసి పునాదులు నిర్మించారు. ఆ పునాదులు ఈ మొదటి 3 పదుల్లో ఉన్నాయని అంటారు మనకి పెద్దలు అందరూ కూడా. అంటే
వారు ఏది చెప్పినా కూడా వేద ప్రామాణికంగా చెప్పానే గాని నాకు తోచిందో నా ఊహకి అందిందో ఎవరో చెప్పారన్నదో నేను చెప్పలేదు అనేటువంటి దాన్ని ప్రమాణం. మనకి ఇవాళ ఏది చెప్పినా కూడా మీరు అలా చెప్తున్నారు, దానికి నిదర్శనం ఎక్కడ ఉందండి అని అడిగే తత్వం ఉంది మనకి. ఇదిగో నేను చెప్పేదానికి నిదర్శనం వేదాలలో ఉంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఇవాళ 7వ పాసురంలో శరీర ఆత్మ భావము, శరీర ఆత్మ భావము. ఈ శరీరాత్మ భావంలో 3 గుణాలు ఉంటాయండి, 3 గుణాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా వేదాంత శాస్త్ర వివరణ అన్నమాట. ఏమిటా 3 గుణాలు అంటే నియంత్రు నియామ్య భావము అంటారు. నియమించేవాడొకడు, నియమింపబడేవాడొకడు. ఈ శరీరాత్మ సంబంధంలో నియమించేవాడొకడు, నియమింపబడేవాడొకడు. ఎవరు నియమిస్తారు? దైవము లోపల ఉండి నియమిస్తుంది. ఎవరు నియమింపబడతారు? జీవుడు పెరుమాళ్ల చేత నియమింపబడతారు. దీన్ని ఏమంటారు? నియంత్రు నియామ్య భావము అంటారు. ఇవన్నీ మాకెందుకండి అని అంటే మీకు కావాలి, మనకి కావాలి. ఎందువల్లంటే జీవుడని నేనే అన్నీ చేసేస్తున్నాను అనుకోకండి. మీరు ఏమీ చేసుకోలేరు. మీలో పరమాత్మ తత్వం ఉన్నంత వరకే మీ శరీరం మీ అధీనం, కాకపోతే లేదనే సత్యాన్ని ఇందులో చెప్తున్నారు. రెండవది ఆధార ఆధేయ భావము. మనం దైవం మీద ఆధారపడి ఉంటాం. మనని ఆధారంగా చేసుకుని పెరుమాళ్ళు లోపల ఉంటారు. దీన్నే నారాయణ అనే శబ్దం చెప్తోంది. అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట కూడా వ్యాపించి మన చుట్టూ రక్షణ కవచంగా అలా ఉంటాడండి పరమాత్మ. మనకి ఎంత నిర్భయత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మూడవది ముఖ్యమైనది శేషి భావము. అంటే ఆయన శేషి, ఆయన మనకి స్వామి, మనం ఆయన సొత్తు. ఆయన ఇష్టంగా మనం నడిపించాలే తప్ప మన ఇష్టం వచ్చినట్లు మనం నడుస్తాము అంటే ఒక్క పని చేయలేం. ముందుకు వంగే వేళ్లను వెనక్కి కూడా తిప్పలేం. ఏ చిన్న పని కూడా మనం మన ఇష్ట ప్రకారము చేయలేము. అంటే జీవుడు యొక్క లక్షణాలు చెప్పారు. నియమింపబడ్డం, ఆధారపడి ఉండడం, ఆయనకి సొత్తై ఉండడం, ఇవి జీవుడి లక్షణాలు. నియమించడం, ఆధారానికి తాను ఆధేయంగా ఉండడం, స్వామి అయి ఉండడం, ఇది పెరుమాళ్ళకి లక్షణము. దీన్ని ఏమంటారు? శరీర ఆత్మ సంబంధము అంటారు. అంటే మనం ఒక్క సత్యం తెలుసుకుంటే చాలు. ఇవాళ ఇలా ఈ శరీరం నిలబడి ఉంది, ఈ జీవితం ఈ రూపంగా ఇలా నడుస్తోంది అంటే దీనిని లోపల పెరుమాళ్ళు ఉండి రక్షిస్తున్నారు. మనలో ఆత్మ ఉందని మనం అంగీకరించి తీరుతాం కదా. అది ఉంటే గాని ఈ శరీరం నడవదు. ఆత్మ వెళ్ళిపోగానే శరీరం పడిపోతోంది. అది మాకు తెలుసండి. మీకు అంతవరకే తెలుసు. అక్కడి నుంచి ఆ ఆత్మలో పరమాత్మ కూడా ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఇది శరీర ఆత్మ సంబంధము. 7వ పాసురంలో శరీర ఆత్మ సంబంధాన్ని చెప్తున్నారు. చాలా ముఖ్యమైనది. దేనికదే ముఖ్యమైనది. ఎందువల్లంటే ఒక శరీరాన్ని తీసుకున్నాం అనుకోండి, కాలు ముఖ్యమా, చెయ్యి ముఖ్యమా, కన్ను ముఖ్యమా, ఏది లేకపోతే అదే శరీరానికి అది ఉండే అవుతుంది. అలాగా ఈ పాసురాల్లో ఏ అర్థాన్ని తీసుకోపోతే అదే సిద్ధాంతానికి లోపంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పాసురం కూడా ఆణిముత్యాలు అంటారనమాట. ఇది ఇవాళ పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం. திட விசும்பெரி வழி நீர்நிலமிவை மிசை படருவருண் முழுவதுமாய் அவை அவை தரும் உடன் மிசை உயிரனா கரந்தெங்கும் பரந்துளன் சுடரும் மிகு சுருதியுள் ఇవై ఉండ సురనే. సృష్టి చెప్పారు, స్థితిని చెప్పారు, ఇంకా లయానికి కూడా అధీనుడు. అంటే
దీన్ని మొత్తం అంతటినీ సృష్టి స్థితి లయాలని చేయగలిగినటువంటి పరమాత్మే ఒక్కడే, మిగిలిన వారెవరూ చేయలేరు. ఏమండి, మరి బ్రహ్మ సృష్టిని చేస్తాడు, రుద్రుడు లయాన్ని చేస్తాడు. దానికే ఇక్కడ సమాధానము. వారిలో అంతర్గతంగా నారాయణుడు ఉండి, నిన్న పాసురంలో కూడా చెప్పుకున్నాం, మీరు అనేక మంది దేవతలను కొలుచుకోండి, ఆయా దేవతల యొక్క అంతర్యామిగా నేనుండి ఆయా ఫలితాలను మీకు ఇస్తాను నిన్న చెప్పుకున్నామే. అలా బ్రహ్మరుద్రాదులలో ఉన్నటువంటి పరమాత్మ సృష్టి లయము అనేటువంటి వాడిని చేస్తున్నాడు తప్ప ఏ ఇతర దైవాలు వీటిని చేయలేరు అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నారు. ముందుగా ప్రతిపదార్థం చూడండి. తిడం విసుంబు ఎరి బళి నీరు నిలం ఇవై మిసై. తిడం అంటే చాలా దృఢమైనది అని అర్థం, చాలా స్ట్రాంగ్. ఏమిటది? విశంభు ఆకాశము. ఆకాశం అనేటువంటిది చాలా స్థిరమైనటువంటిది. దాని స్థిరత్వం మనకి చూస్తేనే తెలుస్తుంది. ఎన్ని గ్రహాలని అండపిండ బ్రహ్మాండాలని తనలో పెట్టుకున్నా కూడా ఆకాశం అలాగ స్థిరంగా నిలబడి ఉంటుంది. పంచభూతాలలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటిది ఆకాశము అనేటువంటి భూతము. ఈ దృఢమైన అనేటువంటిది పంచభూతాలకి కామన్ గా మీరు చెప్పుకోండి. ఎలాగా? దృఢమైన విశంభు ఆకాశము, తిడం ఎరి దృఢమైన అగ్ని, తిడం వళి చాలా దృఢమైన వాయువు, తిడం నేర్ దృఢమైన నీరు, తిరం నిలం దృఢమైన భూమి. పంచభూతాలు ఎంత పవర్ఫుల్లో మనకి ప్రకృతిలో వైపరీత్యాలు వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆ గాలి వీస్తుంది చూడండి, ఇనప స్తంభాలు కూడా వంగిపోతాయి. పెద్దది రూట్స్ తో సహా పెద్ద పెద్ద చెట్లు కూడా అలా పెకటిల్లిపోతాయి. దానికి శక్తి ఎంత ఉంది అంటే మనం చెప్పలేం. అదృష్టం కొద్దీ అది ఒక ట్యూన్ లో వెడుతోంది కాబట్టి మనం హాయిగా ఉండగలుగుతున్నాం. అదైతే ఎప్పుడు విజృంభించిందో దాన్ని మనం తట్టుకోలేం. ఇళ్ళు కాదు, వాకళ్ళు కాదు, స్తంభాలు కాదు, భవనాలు కాదు, చెట్లు కాదు, మేడలు కాదు, అంతస్తులు కాదు, అన్ని దాని ప్రయోగానికి గురి కావలసినదే. జలాన్ని చూడండి, మీకు తెలుసు ఎన్నో సార్లు ప్రళయాలు లాంటివి వచ్చాయి. మనకు ఒక 7-8 సంవత్సరాల క్రితం చూడండి, బద్రీనాథ్ కేదార్నాథ్ అంతా ఎలా మునిగిపోయిందో. మొత్తం అండలు అండలుగా, పెళ్ళలు పెళ్ళలుగా జల ప్రవాహంలో లోకమంతా కొట్టుకుపోయింది. ఎదురొచ్చినవన్నీ కొట్టుకొని పోయాయి. దాని పవర్ అది. ఇంకా అగ్నిహోత్రాన్ని మనం చెప్పాలండి, అది ఒక్కటే శక్తివంతమైనది. గాలి తోడైందా సర్వనాశనం, బూడిదే మిగులుతుంది. భూమి ఎన్ని చేసినా సర్వం సహా అని పేరండి భూమికి. అన్నిటినీ సహిస్తుంది. అందువల్లే భూదేవంత ఓర్పు ఉండాలి అనే మాటను అంటుంటారు. ఆ భూమికే కోపం వచ్చి పడపడ పడపడ రెండుగా ఎక్కడికొక్కడ బీటలు వచ్చేసి భూకంపాలు వచ్చాయనుకోండి, సర్వం నాశనమే. ఏ ప్రకృతిలో ఏ దేవత కూడా చాలా దృఢమైనదే, కానీ అది మన అదృష్ట విశేషం చేత ఎలా ఉండాలో అలా ఉంటోంది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది. ఇవన్నీ నిత్యం చూసే సత్యాలే. ఆ సత్యాలని పాసుర రూపంగా ఇవి సత్యాలు అని మనకి అందించడంలో ఉంది విశేషం అంతా. దాన్ని ఛందోభాగంగా తీసుకురావడంలో ఉంది విశేషం అంతా. దానిని మళ్ళీ కవితాపరంగా ఇంకా నిన్న చెప్పుకున్నావే, సామానాధికరణ్యం, వైయధికరణ్యం, ఎంత గ్రామరు, ఎంత బ్రహ్మ సూత్రాలతోటి సమన్వయము, ఇన్నిటిని కలిసి ఇంతకీ తిడం అంటే స్ట్రాంగ్ అని అర్థం, దృఢమైనది. ఏది దృఢమైనదండి? విశంభు ఆకాశం దృఢమైనది, ఎరి అగ్ని దృఢమైనది, వళి వాయువు దృఢమైనది,
నీరు దృఢమైనది, నిలం భూమి దృఢమైనది. అంటే పంచభూతాలు కూడా అత్యద్భుతమైన శక్తివంతాలు. ఇవై మిసై వీటిపైన ఈ పంచభూతాల్లో పడరు పొరుల్ ముഴുవదుం వ్యాపించి ఉన్న వస్తువులన్నీ, అంటే చేతనములు అన్ని, ఇవన్నీ కూడా పంచభూతాత్మకంగా తయారయ్యాయి. సృష్టి అంతా ఎలా తయారైంది? పాంచభౌతికంగా తయారైంది. అందుకే దేహానికి ఏమని పేరండి? పాంచభౌతిక దేహము అని పేరు. పంచభూతాలతో ఏర్పడుతుంది, మళ్ళీ పంచభూతాలతోనే లయం అయిపోతూ ఉంటుంది. వాటన్నిటిలో కూడా ఈ పంచభూతాలు, మనం తత్వత్రయాన్ని చెప్పుకున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకున్నాము. పంచీకరణము అని ఒక మాట వచ్చిందండి, అప్పుడు విన్న వాళ్ళందరికీ గుర్తు వస్తూ ఉంటుంది. 5 భూతాలలో ఒక భూతం ఉంది. భూమిని తీసుకోండి, ఒక 4 భాగాలు చేసినప్పుడు ఈ భూమి 2 భాగాలు ఉంటుంది, మిగిలిన 2 భాగాలు మిగిలిన 4 భూతాలు ఉంటాయి. అంటే అవి 4 ఉండి అసలు ఒకటి ఏది మెయినో అది ఉండి ఈ 5 భూతాలు కలిస్తే సృష్టి వస్తుంది. దీనికి పంచీకరణము అని పేరు. 5 భూతాల కలయిక వలనే సృష్టి అనేటువంటిది జరుగుతోంది అనేటువంటిది అన్నమాట. పడర్ ఓ వ్యాపిస్తూ ఉన్నటువంటి పొరుల్ ముഴുవదుం, చేతనాలు గాని అచేతనాలు గాని, వీటి సృష్టి పంచభూతాలతోటే ఏర్పడుతుంది. ఆయ్ అయి అయి అన్నారు ఏంటండి? ఆయ్ అంటే అయి, నేను అలా అయ్యాను, నువ్వు ఇలా అయ్యావు అని అయి అనే మాట ఉంది చూడండి. పరమాత్మే బహుశ్యాం ప్రజాయ బహుశ్యాం, అన్నిటిగా అవుతాను, తానే అన్ని రూపాలుగా మారుతాడు. అంటే భగవత్తత్వం ప్రతి దాంట్లో లోపల అణుమాత్రంగా వ్యాపించి ఉంటుంది. ఇదొక పెద్ద సత్యము. అవై తొరుం, వాటి అన్నిటిలో ఇడన్ మిసై ఉయిరనా, ఇది ఈ పాసురంకే ఉయిర్ పాటు అంటారండి. ఉయిర్ పాటు అంటే ప్రాణాధారము అని అర్థం. చాలా సార్లు చెప్పుకున్నాం. మొత్తం పాసురంలో ఒక ముక్క చాలా ముఖ్యమైనది ఉంటుంది. ఆ ముఖ్యమైన దానికి ఉయిర్ పాటు అని పేరు. ఈ పాసురంలో ఉడన్ మిసై ఉయిరనా, ఈ వాటి అన్నిటిలో శరీరమునందు ఆత్మ వలే, ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలన్నమాట. శరీరాత్మ భావాన్ని ఈ పాసురం మనకి చెప్తోంది. కరందు ఎంగుం పరందు, లోపల వ్యాపించి, అంటే దాగి ఉండి మొత్తం వ్యాపించేస్తాడు. అలా వ్యాపించినట్టు కూడా మనకి తెలియదు. అంటే నాలోనే ఉన్నవాడు నాకు అగుపడడు, అదేమో నేను గుర్తు చెయ్యలేను, చూసుకోలేను. ఎక్కడో స్వామి అంటే నాకు కనపడనంతగా అంతర్యామిత్వము ఉంటుంది అని. అలా ఉన్నాడని ఎక్కడో మూలంటాడండి? కాదండి, చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎవరు చెప్పారండి ఇవి? సుడరం మిగు సురుదియుల్, నేను చెప్పే ఈ మాట ప్రకాశించే వేదాలు చెప్పాయి. సురుదియుల్, సురుది అంటే శృతి, సురుది అంటే శృతి. చెప్పాను కదండి, తమిళ భాషలో ఒత్తులు ఉండవు, అన్నక్షరాలు పక్కకే రాసుకుంటూ పెడతాం. ప్రహ్లాద రాయాలంటే పెరిగలాద అని రాస్తే ప్రహ్లాద అవుతుంది. శృతి రాయాలంటే సూరుది అని ఆ రావత్తు పక్కకు వస్తుంది అనమాట. కాబట్టి సూర్యుది వేదాల్లో ఉళన్, అక్కడ ప్రతిపాదింపబడ్డ పరమాత్మ, వేదాలు చెప్పిన పరమాత్మ శ్రీయప్పతి. ఇవై ఉండ సురనే, ఈ పదార్థాలన్నిటినీ ఉండ ఆరగిస్తాడు, అంటే లయము చేస్తాడు, తానే లయకారకుడు. ఎంత అద్భుతమైనటువంటి
సిద్ధాంతాన్ని చిన్న పాసురంలో మనకి స్థాపించారో చూడాలన్నమాట. ఇందులో మనకి ఎన్ని వైదికమైనటువంటి మంత్రాలను చెప్పారు అంటే అన్నీ మనం కాదు కానీ ఇగో ఇలా ఉన్నాయి అని కొన్ని వినిపిస్తాను చూడండి అని. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ యః సర్వజ్ఞః సర్వవిత్ పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చ మనోమయ ప్రాణ శరీరో భారూపః సత్య సంకల్పః ఆకాశాత్మా సర్వకర్మ సర్వకామ సర్వగంధః సర్వం నిదం అవ్యక్తో వాక్ అవాకీ అనాదరః తస్య నామ మహద్యసః అదపరాయయా తదక్షరమధిగమ్యతే యత్తద్రేస్యం అగ్రాహ్యం అబోధం అవర్ణం అచక్షు శ్రోత్రం తదా పాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనం పరిపశ్యంతి ధీరాః అపహత పాప్మా విజరః విమృత్యుః విశోకః విజిగిత్సః అపిపాసః సత్య సంకల్పః సత్యకామః. ఇలాగండి కొన్ని వందలు, ఒక 3 పేజీల వేద మంత్రాలని ఈ పాసురంతో సమన్వయించాలి అని చెప్పారు. వేద మంత్రాలు అన్ని వైదికమైనటువంటి సిద్ధాంతాలలో చెప్పబడిన సారాన్ని ఈ చిన్న పాసురంలోకి నేను తీసుకొని వచ్చాను అని నమ్మాళ్వార్లు చెప్తున్నారు. ఏది స్థాపించడానికి చెప్పారు? శరీర ఆత్మ సంబంధము. 3 గుర్తు పెట్టుకుంటే చాలు. మన శరీరం మనకు కనపడుతోంది. ఈ కనపడే దాంట్లో మన ఆత్మ అనేది ఒకటి ఉంది. ఇది మనం అంగీకరించి తీరుతున్నాం. ఇది ఉంటోంది, వెళ్ళిపోతోంది, శరీరం పడిపోతోంది, కాబట్టి ఇది ఒప్పుకున్నాం. ఈ ఆత్మలో లోపల పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడు. 3 స్టేజెస్ అన్నమాట. ఏది చూసినా మనం శరీరం వరకే చూడకూడదు. శరీరంలో ఆత్మ ఉన్నాడు, ఆత్మలో పరమాత్మ ఉన్నాడు. ఈ సత్యాన్ని, శరీర ఆత్మ సంబంధాన్ని ఈ 7వ పాసురం చాలా స్పష్టంగా ఇంతకు ముందు పాసురాలలో సామానాధికరణ్యము అని ఒక మాట వచ్చింది. విశేషణాలు విశేష్యాలు ఒకేలా ఉంటే ఒకే వ్యక్తిని గురించి చెప్తే అది సామాన్యాధికరణ్యము అంటాం. వైయధికరణ్యము అంటాం. ఎడ్జెక్టివ్స్ వేరు, నౌన్ ఫార్మ్స్ వేరుగా ఉంటే వేరుగా విధర్మాలుగా ఉన్నాయి కాబట్టి వాటిని వైయధికరణ్యము అని అంటాం. అలా ఏమిటండి అని అంటే సామానాధికరణ్యం అనుకోండి, ఒక దేవదత్తుడున్నాడు, వాడు యవ్వనవంతుడు, వాడు నీలంగా ఉన్నాడు, వాడు పొడుగ్గా ఉన్నాడు, వాడు నీలి కళ్ళు కలిగి ఉన్నాడు. ఇవన్నీ విశేషణాలే, కానీ అన్ని వాడికే సంబంధిస్తాయి. దాన్ని సామానాధికరణ్యము అని అంటారు. ఘటః పటః, ఒక కొండ ఉంది, ఒక వస్త్రం ఉంది, ఆ రెండిటికి సామానాధికరణ్యం లేదు. అది అదే, ఇది ఇదే. ఇలా చెప్పినటువంటి ఈ సూత్రాలన్నిటిలోనూ కూడా మనకి వేరు ప్రవృత్తి కాకుండా ఒకే ప్రవృత్తి కలిగినటువంటిది ఆ సమన్వయం ఎలా ఉంటుంది అనేది ఇంతటి పాసురాల వరకు మనకి చెప్పి శరీరాత్మ నిబంధనమైన సామానాధికరణ్యాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఒక్క పదం తెలిస్తే చాలు. 7వ పాసురంలో శరీర ఆత్మ సంబంధ ప్రతిపాదన. మనలో ఆత్మ ఉంది, ఆత్మలో పెరుమాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఒక అందమైనటువంటి మాట. ఎవరండి ఇవన్నీ చేసేవాడు? సూరన్ దేవత. ఏమండి దేవత అంటే ఇంద్రుడు చేయొచ్చు కదా, రుద్రుడు చేయొచ్చు కదా, బ్రహ్మ చేయొచ్చు కదా, వీళ్ళందరూ దేవతలు కదా. సుర అనేటువంటిది, దేవ అనే శబ్దానికి 10 అర్థాలు ఉన్నాయి. దివు క్రీడాయాం, ఒక ఆటగా సృష్టిని ఎవరైతే చేస్తారో ఆయనకే దేవుడు అని పేరు. అందరూ దేవుళ్ళు కాదు. సృష్టిని ఆటగా చేయగలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఎక్కడుందండి? మనకు వేదాల్లో ఉంది,
దాని భాష్యాన్ని రచించినటువంటి భగవద్ రామానుజులు ఆ వ్యాస మహర్షి యొక్క సూత్రాలు లోకవత్తు లీలా కైవల్యం అనేటువంటి సూత్రం దగ్గర ఈ సృష్టిని అంతటిని ఒక ఆటగా చేయగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే, నారాయణుడు ఒక్కడే అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఇవై ఉండ సురన్ అంటే దేవత. ఎవరండి ఈ దేవుడు? శ్రీమన్నారాయణుడే. ఈ సృష్టి స్థితులతో పాటు లయాన్ని కూడా చేసేటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తారు అన్నమాట. ఇంకా మనం వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెప్పాం కదండి, మనకి తెలిసినదే తక్కువ అనుకోండి, అది చెప్పుకోవడానికి కూడా 2-3 గంటలు ఒక్కొక్క పాసురానికి చక్కగా పెద్దలందరూ చాలా అద్భుతంగా చెప్తారండి. మనం పరిచయం చేసుకుంటూ వెళుతున్నాం, ఇక్కడున్న వ్యాఖ్యానాన్ని చదువుకుంటూ వెళుతున్నాం. ఈ మాటను అనుక్షణం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇందులో ఇంకా అద్భుతమైనటువంటి విశేషమైన విషయాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అని. 7 మీ PDF లో 170వ పేజీ 7 పార్ట్ 7వ పాసురంకి వ్యాఖ్యానం. తెడవిశంభు ఇత్యాది కీழ் సామానాధికరణ్యం 5. ఇంతకు ముందు పాసురాలలో సామానాధికరణ్యాన్ని చెప్పారు. అంటే విశేషణాలు విశేష్యాలు ఒకటే. ఎవరు నిలబడ్డారో, ఎవరు కూర్చున్నారో, ఎవరు పడుకున్నారో, ఎవరు తిరుగుతున్నారో వారంతా నారాయణుడు అవన్, ఆయన వల్లనే ఇదంతా జరుగుతోంది. దీన్ని సామానాధికరణ్యము అంటారు. కిందటి పాసురాల్లో 4 నుంచి కూడా సామానాధికరణ్యాన్ని ఎవరెవరైతే ఈ పనులు చేస్తున్నారో వారికి ఆ పనులు చేయించే శక్తి నారాయణునిదే అనే సిద్ధాంతం కిందటి పాసురాల్లో చెప్పారు. భావి ప్రతిసంధాన న్యాయత్తాలేయాయి. భావి ప్రతిసంధాన న్యాయము అని ఒకటి ఉందండి. భావి అంటే ఇంక ముందు, ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఇంక ముందు సూత్రాలతోటి మీకు అర్థమయ్యేలా చెప్తాము. ఇగో ఇవేం చెప్పబోతున్నాము అనడానికి ఏమంటారు? భావి ప్రతిసంధాన న్యాయము అంటారు. అంటే న్యాయాన్ని చెప్పేసి విషయాన్ని చెప్పడం ఒకటి, విషయాన్ని చెప్పి ఇదిగో ముందు చెప్తున్నాను చూడండి మీకు అర్థమయ్యేలాగా, భావి ఇంకా వచ్చే ఫ్యూచర్ లో అంటే తర్వాత పేజీల్లో తర్వాత విషయాల్లో సంధాన ఇది ఎలాగ ఒకటవుతుందో చెప్పేటటువంటి న్యాయము అది ఒకటి ఉంది అన్నట్లుగా. అత్తాల్ ఫలిత సంబంధం, ఆ న్యాయం చేత ఫలించిన సంబంధం ఏమిటండి? శరీరాత్మ భావం ఎంగిరార్ ఆదల్. శరీరాత్మ సంబంధాన్ని 7వ పాసురం చెబుతోంది. ఆదల్ కాబట్టి అండ్రియే అలా కాకుండా కీజే సామానాధికరణ్యత్తాలు వైయధికరణ్యత్తాలు సొన్నారు. కింద నిన్న చెప్పుకున్నాం మనం, కూర్చునేవాడు, నిలబడ్డవాడు, పడుకున్నవాడు అవన్నీ ఆయనే. నిలబడనివాడు, కూర్చోనివాడు, చేయనివాడు ఇది వైరుధ్యం అన్నమాట. సామానాధికరణ్యంతో చెప్పారు అంటే పాజిటివ్ గాను వెళుతూ చెప్పారు, నెగిటివ్ గా వెళుతూ కూడా. ప్రవృత్తి నివృత్తి 2 కూడా ఆయన యొక్క అధీనమే అని చెప్పారు కదా. అప్పటి సొన్న ఐక్యత్తుకు నిబంధనం. అలా చెప్పిన ఐక్యానికి ఏమిటండి ఐక్యం? శరీరాత్మ భావం ఎంగిరారాదల్. శరీరాత్మ సంబంధము చెప్పబడుతోంది. ఎలాగండి? అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి ఎంగిరపడియే. ఈ జీవుడిలో నేను లోపల ప్రవేశించి వాడికి ఒక దేహాన్నిచ్చి దానికి ఒక పేరు పెట్టి ఒక రూపాన్ని పేరుని కల్పిస్తున్నాను అనేది వేదంలో చెప్పినటువంటి మంత్రం. అంటే పరమాత్మ మనలో ప్రవేశిస్తే గాని, ప్రాణ ప్రతిష్ఠ జరిగితే గాని మాంసంలా పిండములా ఉన్నటువంటి ఈ తత్వానికి ప్రాణము రాదు. ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. మనకి తెలిసినంత వరకు పిండము ఏర్పడము అనేటువంటిదే తెలుసు గాని దానిలో ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది ఎప్పుడు ఎలా జరుగుతుందో
మనకి తెలిసేటువంటిది కాదు. త్రివృత్కరణమాన, త్రివృత్కరణం అంటే 3 భూతాల కలయిక, భూమి, అగ్ని, నీరు. ఈ 3 కలిస్తే ఒక సృష్టికి ఒక అనుకూల వాతావరణం వస్తుంది. దీన్ని త్రివృత్, 3కి కలయిక వల్ల వచ్చేది అంటారు త్రివృత్కరణము. జీవ ద్వారా అనుప్రవేశిత్తు, జీవుడు ద్వారా ప్రవేశించి వస్తుత్వ నామ ఆత్మంగళం ఉండాంపడి పన్నే, అది ఒక వస్తువు అయ్యేలాగా అంటే శరీరం. నామ దానికి ఒక పేరు, భాక్త్వంగళ్ ఆ విభాగము వచ్చేలాగా చేసి ఇవైతాన్ ఎన్నల అంబడీరందాల్. ఇది ఎలా ఉంటుంది అంటే మృదాత్మకో ఘటహాయనంబడీరుగయ్యండ్రికే. ఏమండి అలా అయితే మాకు కూడా కొన్ని తెలుసండి. ఇలా 3 కలిస్తే ఒకటి అవడం. ఇంత మట్టిని తీసుకొచ్చామండి, నీటితో కలిపామండి, కుండని చేశామండి. కుండ ఎలా తయారవుతుందో మనిషి అంతేనా అని మనకి తెలిసిన ఉదాహరణను మనం అడిగితే, సర్వేషాం ఆత్మావాయ్ కుండకి అంత ప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ. కుండకి శాసించే అధికారము శక్తి లేవు. కుండ చేస్తే కుండగా అయిపోతుంది, పక్కన పడి ఉంటుంది. జీవుణ్ణి చేస్తే జీవుడుగా పడి ఉండడు, లేస్తాడు, నడుస్తాడు, తిరుగుతాడు, లోకంలో తన ప్రవృత్తిని చూపిస్తాడు. కాబట్టి నియంత, దాన్ని నడిపేటువంటి వాడు అవుతాడు. సర్వేషాం ఆత్మావాయ్ இவத்தை நியமிக்கிடம் இடம் இத்தில் இந்த శరీరత్తుకు ఇంద ఆత్మ ధారకనాయ్. ధారక పోషక భోగ్యాలు అని 3 పదాలు చెప్పుకున్నాం. ధారకము అంటే ప్రాణాన్ని ధరింపచేసేది, తర్వాత పోషకము అంటే శరీరాన్ని పెంచేది, భోగ్యము అంటే ఆనందాన్ని ఇచ్చేది. అవి అన్నీ కూడా ఆయనే అవుతాడు. ఇంద ఆత్మ, ఈ శరీరానికి ఆత్మ ఏమవుతుంది? ధారకనాయ్ శేషిమా ఇరెక్కరా పోలే, ధారకమయ్యి శేషి అయి ఉన్నట్లుగా పరమాత్మ. ఓహో, నువ్వు ఆత్మని శరీరంగా చేసుకున్నావా, అయితే నేను నిన్ను శరీరంగా చేసుకుంటా అంటట పరమాత్మ. తేలిగ్గా అర్థమవుతుందని అలా చెప్తున్నా. ఆత్మ మన దేహాన్ని తన ఇల్లుగా చేసుకుంది. అప్పుడు పరమాత్మ అంటాడు, ఆత్మ నువ్వు కనపడే దేహాన్ని ఇల్లుగా చేసుకున్నావు కదా, నేను నిన్ను ఇల్లుగా చేసుకుంటాను. యస్య ఆత్మ శరీరం. మళ్ళీ దానికి వేదవాక్యం, ఎక్కడది సొంత వాక్యాలు కాదు ఇవి, వేదం చెప్తున్నది. యస్య పృథివీ శరీరం ఎంగిరపడిగే. అన్నిటిలో లోపల ఆయన ఉంటేనే ఈ గమనాగమనాలు అనేవి జరుగుతున్నాయి. దాని రెండింటికి ధారకనాయ్ నియామకనాయ్ శేషియాయ్ నిన్ను నడెత్తికొండు పోరుమెన్ను. ఆయన ఎలా ఉంటాడు? ఇటు శరీరానికి ఇటు ఆత్మకి కూడా తానే ధారకుడు, పోషకుడు, భోగ్యుడు అవుతాడు. ఆత్మ ఉందే, శరీరాన్ని ఒక్కదాన్ని చూసుకుంటే చాలు. కానీ లోపల ఉన్న పెరుమాళ్ళు ఉన్నారే, ఆత్మని చూసుకోవాలి, పైన ఉన్నటువంటి దేహాన్ని కూడా చూసుకోవాలి. బాధ్యత చాలా ఎక్కువ అన్నమాట. కీశ్చన్న సామానాధికరణ్యత్తుకు నిబంధనం శరీర ఆత్మభావమెంగిరార్. అడుగడుగున నొక్కి చెప్తున్నారు. ఎందువల్లంటే ఇది శరీర ఆత్మ సంబంధము. శరీరానికి లోపల ఆత్మ ఉంటేనే శరీరం నిలబడుతోంది. ఆత్మకి లోపల పెరుమాళ్ళుంటేనే ఆత్మ నిలబడుతుంది. అది శరీరాత్మ సంబంధం. మనకి శరీర దేహ సంబంధం వరకు అంటే ఆత్మలో ఉన్న పెరుమాళ్ళు. అక్కడ దాకా చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఏమండి, వృక్షత్తిలే దేవదత్తన్నెన్నాలెన్నాల్ అంగు శరీరాత్మ భావిమల్లై. ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు మీద దేవదత్తుడు అనేవాడు ఎక్కి కూర్చున్నాడండి. చెట్టు మీదే కూర్చున్నాడు. శరీరాత్మ భావం అంటామా? అనకూడదు. ఎందువల్ల? ఆ చెట్టు మీద నుంచి వాడు కిందకి దిగిపోవచ్చు, పడిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పృథక్ స్థితి, ఒకదాన్ని విడిచి ఒకటి ఉండొచ్చు. కానీ శరీరంలో ఆత్మకి పృథక్ స్థితి లేదు.
అది వెళ్ళిపోయిందా? శరీరం పడిపోయింది. ఆత్మలో పెరుమాళ్ళు వెళ్ళిపోయారా? ఆత్మ నశించిపోతుంది. కాబట్టి ఆత్మతో సహా పెరుమాళ్ళు వెళ్ళిపోతారు. అది విడిచిపెట్టేది కాదు కాదు కాదు. జాతి గుణంగల్ వ్యక్తియిలే కిడందదెన్నాలంగు శరీరాత్మ భావమిల్లై. ఓ చెట్టెక్కాడు దేవదత్తుడు అంటే అది శరీరాత్మ భావము కాదు. విడదీయరాని సంబంధం ఉంటేనే శరీరాత్మ భావం అంటాము. విశిష్టతిలేయిరే శరీరాత్మ భావంగం కొళ్ళలావదు. విశిష్టమై ఉండాలి, కూడి ఉండాలి. ఆత్మతో కూడి ఉన్నాడు పెరుమాళ్ళు. అదే విశిష్ట అద్వైతము. ఇవి రెండిటిని పట్టుకునే ఆయన ఉంటాడు. తిడ విసుంబు దృఢమైన ఆకాశము ఇది తానల్లాదవతిలమ్మెరి. ఇక్కడ ఈ తిడ అనే పదాన్ని మిగిలిన 5 భూతాలకు కూడా తీసుకోవాలి. అంటే ఒక ఆకాశం దృఢమైనది అని చెప్పారు. ఆకాశము అని చెప్తే అందరికీ చెప్పినట్టే అంటున్నారు. అందరికీ అంటే ఏంటి? పృథివీ, అప్పు, తేజో, వాయు, వాటికి కూడా చెప్పాలి. అన్ని దేనికవే దృఢమైనవి. దీన్ని ఉపలక్షణము అంటారు. చాలా సార్లు చెప్పుకున్నాం. మా ఇంట్లో పెళ్ళండి, మీరు రండి అని మీకు ఒక శుభలేఖ ఇస్తే మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచినట్టే. ఒక్కొక్కళ్ళకి ఇవ్వక్కర్లేదు. అలాగే ఒక పదాన్ని చెప్తే మిగిలిన అన్ని పదాలకి అర్థం ఇస్తే దాన్ని ఉపలక్షణము అని అంటాము. ఇక్కడ తిడం దృఢమైనది పాసురం మొట్టమొదటి పదం. ఆ దృఢమైనది అనే పదము పంచభూతాలకి ఉపలక్షణం. 5టికి చెప్పుకోవాలి. దృఢమాన ఎరి, దృఢమాన కాకి என்று కిழக்கరదాగా ఉన్నందుకే చాలా దృఢమైన నిప్పు, చాలా దృఢమైన గాలి, చాలా దృఢమైన వాయువు. అలా అన్నిటికీ దృఢమైన అనేటువంటిది కామన్ గా ఉంటుంది. అలా కాకుండా ఆత్మన ఆకాశ సంభూత ఎన్ను సొల్లిగిరిపడియే. వేదం ఒక చోట చెప్పింది పరమాత్మ నుంచి ఆకాశం అనేది ముందు వచ్చింది. కాబట్టి సీనియర్ పంచభూతాల్లో మొట్టమొదటిది ఎవరు? ఆకాశము అనేటువంటిది. అల్లా భూతంగళకు మున్నే ఉండాయి. మిగిలిన 4 భూతాల కంటే ముందే వచ్చి అవి అజిందాలు శిలనాళ్ళు నిర్కక్కడవదాగయ్యాలే. అవి నశించిపోయిన చిట్ట చివరికి నశించేది. ఇది మనకి కొండపల్లి బొమ్మలు ఉంటాయి. బొమ్మలో బొమ్మ, బొమ్మలో బొమ్మ, బొమ్మలో బొమ్మ అని చెప్పుకున్నామే. అలాగా పృథివీ వచ్చి ఆపస్సులో కలుస్తుంది. ఆపస్సు వచ్చి తేజస్సులో కలుస్తుంది. తేజస్సు వచ్చి వాయువులో కలుస్తుంది. వాయువు వచ్చి ఆకాశంలో కలుస్తుంది. బొమ్మలో బొమ్మ, బొమ్మలో బొమ్మ. గొడుగులు చూడండి పెద్ద ఉంటాయి. కొంచెం మడిచి కొంచెం మడిచి కొంచెం మడిచి కొంచెం మడిచి చివరికి ఒక్కటి అవుతూ ఉంటుంది. అలా పంచభూతాలకి మూలంగా ఆకాశం ఒక్కటే నిలబడుతుంది. అవ యజందాలం శిలనాళ్ళెక్కడ వదాగయ్యాలే. మిగిలిన 4 పోయినా ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దృఢమాన విశంభు ఎన్నవమాన్, దృఢమైన ఆకాశం అని అన్నారు. ఎంత నిజంగా చెప్పే వాళ్ళకి శక్తి ఉండాలి, అర్థం చేసుకునే వాళ్ళకి శక్తి ఉండాలి. కానీ వారు చెప్పడంలో ఇంత కూడా లోపం ఉండదు. దృఢమైన ఆకాశం అని ఎందుకన్నారండి? అన్ని దృఢమైనవే కదా. దీని ఒక్కదానికి ఎందుకన్నారు అంటే మిగిలిన 4 కంటే ఇది ఎక్కువ కాలం దృఢంగా ఉంటుంది కాబట్టి దృఢమైన ఆకాశము అని అన్నారు. అందుకే చతుర్యేవ భూతానే ఎంగరావనై నిరాకిక్కరాగ ఆగవమాం. లోకాయతులోని ఒకళ్ళు ఉన్నారు, మనం మొదట్లో చెప్పుకున్నాం. ఈ లోకాయతులు ఆకాశం అనేది లేదు అని అంగీకరించరు. భూతాలు 4 అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి పాఠం చెప్పడం కోసం దృఢమైన ఆకాశం అని ముందు ఆకాశాన్ని చెప్పారు. ఆకాశాన్ని ఎందుకు ముందు చెప్పారు అనడానికి కారణాలు ఎలా చెప్తున్నారో ఒకటి, మిగిలిన భూతాల కంటే ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ముందు చెప్తాం. రెండవది, ఆకాశం లేదు అనే వాళ్ళ నోళ్లు ముయ్యడానికి దీనిని ముందు చెప్పాం. ఎవరు వాళ్ళు? లోకాయతికులు, చార్వాకులు అని ఇద్దరికి ఒకే పేరు. వాళ్ళు ఆకాశం లేదంటారు. వాళ్ళ నోరు మోయించడానికి ముందు ఆకాశమే పుట్టింది అని వేదాన్ని
ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నాం. అవన్నీ ఎందుకు నిలబడలేదు సిద్ధాంతాలు అంటే, వీళ్ళు వేదాన్ని ఉదాహరణగా చూపిస్తే కాదు అనడానికి వాళ్ళ దగ్గర ప్రమాణం ఏది సూత్రం లేదు. అందువల్ల ఆ సిద్ధాంతాలన్నీ నిలబడలేదు. ఆగా భూత పంచకంగళయ్యం సొల్లికరదు. ఇలాగ 5 భూతాలని ముందు చెప్పి, இவை மிசை படர் பொருள் முழுவதுமாய் இவற்றை எளியாக கொண்டு மேலே விஸ்திருதமாக நின்னுள்ள పదార్థங்கள் எல்லாவற்றையும் ఉండాకి వాటిల్లో ముందు ప్రవేశించి వాటికి పెద్ద సృష్టి చేస్తాడు. ఈ సృష్టి అనేది 2 రకాలుగా ఉంటుందని చాలా సార్లు చెప్పుకున్నాం. ఏమిటది? వ్యష్టి సృష్టి, సమష్టి సృష్టి అనేటువంటిది. పరమాత్మ నాభి కమలంలోంచి బ్రహ్మను సృష్టించడం ఒక్కటే సృష్టి. ఆ వ్యక్తి నుంచి లోకాలన్నీ సృష్టించమండం సమష్టి సృష్టి. అంటే పెద్ద సృష్టి చేయమండము అని అర్థం అన్నమాట. ఈ పంచభూతాలతోటి ఇలాగా రకరకాలైన సృష్టిని పరమాత్మ చేయిస్తాడు. ఆయనదు ఏమండి, ఆయ్ అని అన్నారేంటండి? ఆయ్ అంటే అయి అని అర్థం. ఎక్కడన్నారండి ఆయ్ అని ఈ పాసురంలో? అని అంటే తెడ విషం వెరివళి நீர் நலமிவை மிசை படர் பொருண் முழுவதுமாய் ஆய் అయి. అయి అంటే తానే వాటిగా మారి. తానే వాటిగా ఎలా మారుతాడండి? జీవుడిలోంచి అనుప్రవేశము చేసి. ఇప్పుడు ఆ అనుప్రవేశం అనేది మనకు అందేది కాదండి. మనకి తెలిసిన చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఫోన్స్ లోపల శక్తి ఉంటేనే మాట్లాడుతున్నాయి. ఛార్జ్ అయిపోయిందండి అంటాం, ఛార్జింగ్ పెడతాము. ఆ ఛార్జింగ్ ఎలా పెడుతోందో మనకు తెలుస్తుందండి. వెళ్ళినట్టు తెలుస్తుంది, పని చేస్తున్నట్లు తెలుస్తుంది. అది ఎలా పెడుతోంది అన్న ప్రక్రియ మనకు తెలియదు. అది చిన్న చిన్న ఈ విషయాలకే మనకు ఆ టెక్నాలజీ అంతా తెలియకపోతే, వీటన్నిటిలోనూ పరమాత్మతత్వం నిండడము. అయి ఉన్నాడు, తాను ఆ శక్తిగా మారిపోయి ఉన్నాడు. అది బహుశ్యాం ఎంగృదన్ వికాసమే యాగయ్యాలే వైదిక నిర్దేశం విరుక్కుపడి. మేమేది చెప్పినా వేద మంత్ర ఉదాహరణలనే ఇస్తాము. బహుశ్యాం అన్ని విధాలుగా అవుతాను, బహుశ్యాం అవుతాను అన్న వేద సూక్తిని ఇక్కడ పాసురంలో ఆయ్ అనే చిన్న పదంతో మనకి అందించారు. అவை தரும் அவ்வோபாதங்கள் தோறும் அவத்திலே வியாபிக்கும் இடத்தில் பல தூணுக்காக ஒரு ఉత్తిరం కిడందా పోలే అన్றைకే. చాలా బాగుంది. ఒక దాన్ని నిలబెట్టాలనుకోండి, ఏదో ఒక పెద్ద స్తంభం వేసేద్దాం వర్రా సరిపోతుంది అనుకోకుండా ఎక్కడికక్కడ స్తంభాలు వేసుకుంటూ వెళ్ళినట్లుగా. అంటే ఈ స్తంభాలు ఒక్క స్తంభం ఉన్నప్పుడు పటిష్టత వేరు, ఎక్కడికక్కడ ఆధారం ఉన్నప్పుడు అది మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఒంటి స్తంభం మేడల్లా కట్టం కదండి. మనం ఎక్కడికక్కడ సపోర్టివ్ గా పిల్లర్స్ వేసుకుంటూ వచ్చినట్లుగానే జాతి వ్యక్తి తోறும் పరిసమాప్యవర్తిక్కుమా పోలే எல்லாவற்றிலும் தனித்தனியே குறைவர వ్యాపత్తు నిற்கும். అన్నిటిలోనూ తనియే విడిగా పరమాత్మ వ్యాపించి ఉంటాడు. ఆయన రూపం లేని వస్తువు నిలబడదు. దీని ఉదాహరణ ఎంత బాగా చెప్పారో. ఏదో ఒక చోట వ్యాపించి ఉంటాడండి, ఓ స్తంభం పెట్టేసి మేడ కట్టేసినట్టు. అలా అంటే పడిపోతాయండి. దేనికదే సపోర్టింగ్ గా ఉన్నట్లుగా పరమాత్మ అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాడు. ఇప్పుడు వ్యాపిత్తు నిற்கமிடத்தில் అలా ఉన్నప్పుడు ఉడన్ మిసై ఉయిరనా, ఇది ఉయిర్పాటు అన్నాం. ఏమిటి అంటే ఈ శరీరத்துக்கு ఆత్మ ధారకనాయ నియామకనాయ శేషియాయిరుక్కుం. ఈ శరీరానికి ఆత్మ 2 స్టెప్పులుగా బాగా గుర్తు పెట్టుకోవాలి. మన శరీరంకి ఆత్మ, ఈ ఆత్మ ధారకంగా ఉంటుంది, నియామకంగా ఉంటుంది, శేషిగా ఉంటుంది. 2వ స్టెప్, ఆత్మకి భగవంతుడు ధారకంగా ఉంటాడు, నియామకుడై ఉంటాడు, శేషి అయి ఉంటాడు. మరి పరమాత్మకండి
ఆయనకి ఏ అవసరము సహాయము అవసరము లేదు. కరందు వ్యాపించి వ్యాపించి ఉంటాడు కానీ దాగి ఉంటాడు. ఎలా ఉన్నాడో మనకు కనపడు. ఆ లోపల ఉన్నావా ఎక్కడున్నావో అని హిరణ్యకశిపుడు చూడండి, హిరణ్యాక్షుడు చూడండి, అంతా వాడిలోనే దాగి ఉంటాడు. హిరణ్యాక్షుల్లో వాడికి ఎక్కడా కనపడ్డు. ఓహో లేడనుకొని వచ్చేస్తాడు. హిరణ్యకశిపుడు ఉంటాడు, ఎక్కడున్నాడు 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 దాగి ఉంటాడు గాని అంతా కనిపించడు. ఇక్కడ ఒక పంచభూతాల్లో ఒక భూతం ఆకాశం ఉంది. ఈ ఆకాశం శబ్దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడ రిసీవ్ చేసుకున్నావు కనపడు అంటే మన చుట్టూ ఉన్న ఆకాశంలో ఎక్కడా కనపడు. కానీ నేను ఇలా మాట్లాడుతుంటే ఈ మాటలోంచి శబ్దంగా మారి శబ్దంలోంచి ఈ మిషన్ లోకి వచ్చి మిషన్ లోంచి మీ దాకా వస్తుంది అంటే అక్కడ శక్తి ఉంది. కానీ అది ఎలా ఉందో మనకి కనపడదు, దాగి ఉంటుంది. ఇప్పటి ఇరుక్క చేదే ఎం ఆత్మా నవేద. అలా ఉన్నప్పటికీ ఆత్మ భగవంతుణ్ణి కనిపెట్టలేదు. ఆ అన్యైకి అదృశ్యనా ఇరుక్కం, ఇతరులకి అదృశ్యంగా ఉంటుంది. ఎవరికైనా కైవల్యార్థులై అంతర్ముఖీనంగా గనక ఇంద్రియాల్ని పంపించగలిగితే ఆత్మ కనపడుతుంది అంటారు. అది కూడా కనపడిన వాడు ఎవడు చెప్పలేదు. ఏదో ఒక దివ్యకాంతి, దానినే మేము ఆత్మ అనుకుంటాము అని వాళ్ళు దానికి పేరు పెట్టారు అనమాట. ఎంగుం పరందు. ఏమండి అంతా వ్యాపించి ఉంటాడండి. ఆ అంతా వ్యాపించి ఉంటాడు. ఎక్కడెక్కడ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. బయట లోపల అంతా వ్యాపించి ఉంటాడు. ఇది ప్రమాణమెన్నెన్నెల్. ఏదో చెప్పేస్తున్నారులేండి, ఎక్కడుంటాడండి? దీనికి ఏమన్నా ఉదాహరణ ఉందా అండి? ప్రత్యక్ష ప్రమాణం ఉందా అండి? ఉడన్ సుడర్ మిగు సూర్యదీయుల్. అత్యద్భుతమైన ప్రకాశవంతమైన వేదవాక్యాలే ప్రమాణాలు. నీ ప్రత్యక్ష ప్రమాణం కంటికి శక్తి లేకపోతే కనపడదు. నీ అనుమాన ప్రమాణం మనస్సుకి ఊహకి అందకపోతే కనపడదు. మా వేద ప్రమాణం ఎవరికైనా నిలబడుతుంది. వేదం అంత గొప్పది. ఎందువల్ల? అపౌరుషేయమాయి, దాన్ని పురుషులు చెప్పలేదు. నిర్దోషమాయి, దోషం లేదు. ఇరుక్కర వేదత్తాలే ప్రతిపాదిక్కప్పట్టిరుక్కం. అలాంటి వేదం చేత పరమాత్మ అంతా వ్యాపించి ఉంటాడని చెప్పబడింది. ప్రత్యక్షాది ప్రమాణంగా పోలే. ఏమండి మేము ప్రత్యక్షంతో చెప్తామండి. లేదండి మీ ప్రత్యక్ష ప్రమాణం మీ ఇంద్రియాలకు శక్తి లేకపోతే కరెక్ట్ గా కనపడదు. ఒకదానికి ఒకటి కూడా కనపడుతుంది. అక్కర్లేను కొన్ని చెవుళ్ళు చూడండి, వాడు అన్నది వినపడకపోయినా పర్వాలా, ఇంకోటి ఏదో అన్నట్టు వినపడుతుంది. అది చాలా ప్రమాదంగా ఉంటుంది. మనకున్న ఇంద్రియాల శక్తి అటువంటిది అన్నమాట. ఏదో సరదాగా చెప్పారు, ఏమిటి సినిమాకి వచ్చావా అన్నట్టు ఒకడు. అబ్బే లేదు సినిమాకి వచ్చాను అన్నాడు. ఓహో సినిమాకి వచ్చావు అనుకున్నా అన్నాడు. ఈ సంభాషణ ఉందండి. వాడు ఏమడిగాడు, వీడేం చెప్పాడు, వాడేమన్నాడు, ఏది కూడా గ్రహణ శక్తి లేకపోవడం అనేటువంటి దాని వల్ల అన్న మాటకి అర్థం అనేటువంటిది ఉండదు మీ ఇంద్రియాలకి. సురుది కానీ శృతి ఉందే. సురుది అంటే శృతి. శృతి అంటే చెవి నుంచి చెవికి వినపడి నేర్చుకునేది కాబట్టి దానికి శృతి అని పేరు వచ్చేది. దానికి టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు పోతోంది. వేదం అని ఒక బుక్ రూపంగా తీసుకొచ్చి స్వరాలవి గుర్తులు పెట్టి ఉచ్చే రుదార్థ నీచే అనుదార్థ, ఏదో ఇలా గుర్తు పెడితే పైకి చదవాలి, ఇలా గుర్తు పెడితే కిందకి చదవాలి. ఇప్పుడు టెక్స్ట్ చేశారు కానీ వేదానికి టెక్స్ట్ లేదండి. ఒక పండితుడి నుంచి ఒక పండితుడికి, ఒక పండితుడి నుంచి ఒక పండితుడికి శృతి చెవి ద్వారా విని మాత్రమే నేర్చుకునేది. పూర్వోచ్చారణ క్రమత్తైపత్తి. పెద్దలు ఉచ్చారణ చేస్తూ ఉంటే పట్టుకునే ఉత్తరోత్తర ఉచ్చారణ మానత్వై పద్ధతి చొల్లిగిరదు. విన్నవాడు మొదట ఒకడు చెప్తే రెండవ వాడు విన్నవాడు దాన్ని నేర్చుకుంటాడు. ఎంత కష్టమండి ఆ విద్య నేర్చుకోవడం. కేవలం వినికిడితోటే దాన్ని అలాగా అభ్యాసం చేసేస్తూ ఉండాలి అన్నమాట. మొదర్పాటు తొడంగి అంటే ఏంటి? దీన్ని సంత అంటారు.
పూర్వం సంత చెప్పడము అనేవారండి. ఇప్పుడు కూడా ఒక మాట, ఒక పాసురాన్ని నేను చెప్పాలి అనుకోండి, ఉడన్ సుడన్ మిగు సురుదియిళ్ అన్నాను అనుకోండి, సురుదియిళ్ సురుదియిళ్ అని 2 సార్లు మీరు అంటారు. దాన్ని సంత చెప్పడము అని అంటారనమాట. పూర్వం ఆ పద్ధతిగానే నేర్చుకునేవారు. మా నాన్నగారి దగ్గర ఒక కూలీ జాతికి చెందిన ఆవిడ సుభద్రమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేదండి. తిరుపతిపాడు అనే ఆ పల్లెటూళ్ళలో ఆవిడ ఎలా నేర్చుకున్నారో తెలుసా అండి? శ్రీశైలేశ ఇవాళ చెప్పేవారండి. రేపటిదాకా శ్రీశైలేశ శ్రీశైలేశ అదొక్కటే అనుకుంటూ ఉండేది. మన్నాడు వచ్చే దయాపాత్రం, అప్పుడు 2 కలిపి శ్రీశైలేశ దయాపాత్రం శ్రీశైలేశ అలా నేర్చుకుంది. ఎన్నేళ్ళు పట్టుంటుంది. ఆ సంస్కారం ఆవిడకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చిందంటే, శ్రీరంగం వెళ్ళి రంగనాథుడి యొక్క సన్నిధిలో సేవలు చేసుకుంటూ శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పేదండి. మొత్తం అమ్మ ఈ పాసురాల్లో అన్నట్లుగా ఈయన ఇలా చేశారండి, ఈ పాసురాల్లో అన్నట్టు ఇలా చేశారండి అని ఆవిడ నా చిన్నప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి, అమ్మగారు మేము ఇవన్నీ చదువుకున్నాం కదా, ఇవి మీరు విన్నారా, దీనికి ఇదండి అర్థం, దీనికి ఇదండి అర్థం. మా 10 ఏళ్ల వయసులో మాకు ఆవిడ చెప్పేసేదండి. ఎలా నేర్చుకుంది? సంత పద్ధతిగా నేర్చుకుంది. ఇక్కడ ఇదే చెప్తున్నారు. పూర్వ ఉచ్చారణ క్రమత్తై పత్తి. ముందు వాళ్ళు ఒకసారి చెప్తే ఉత్తరోత్తర ఉచ్చారమాణత్వ తై పత్త చొల్లగిరదు. విని దాన్ని వాళ్ళు ఎలా అన్నారో అలా అనాలి. ఇప్పుడు జీఎస్ స్వామి వారి దగ్గర వేద పండితులు ఉంటారు చూడండి, వాళ్ళు వేదాన్ని చదువుతూ ఇలాగా ఇలా 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 ఆ శబ్దాలు చేతుల్ని యాక్షన్ చేస్తూ చదువుతూ ఉంటారు. మీరు చూసారో లేదో ఈసారి గమనించండి. అది ఎలాగా గురుముఖత వచ్చేదే తప్ప టెక్స్ట్ చూసి నేర్చుకునేవి కాదు. ఇవై ఉండ సురం ఇతాల్ ముత్త முதல் பாட்டு ప్రమాణం నిర్దోష శృతియంగిరదు. కాబట్టి నేను చెప్పే ప్రతి పాసురానికి నమ్మాళ్వారు అంటున్నారు, వేదమే ప్రమాణము, వేద ప్రమాణానికి తిరుగులేదు. ఇవయ్యుండ సురన్ ఇవత్తై సంహరిత దేవన్. వీటినన్నిటినీ ఉండా ఆరగించిన దేవుడు. ఉలగం ఉండ పెరువాయ లోకాన్ని మింగిన దేవుడా. ఉండ అంటే మింగిన, మింగడం అంటే లయము అని అర్థం. ఎవరండి దేవుడు? దేవుడు అంటే అందరి దేవతలు రారండి, రారు. దేవు క్రీడాయాం, ఆటగా ఎవరైతే సృష్టిని చేస్తారో ఆయనే దేవుడు. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు కారు, దేవతలు కావచ్చు. అంటే వాళ్ళకు ఒక పేరు పెట్టాలి గాని ఏదో ఒక పేరు పెట్టారు తప్ప వాళ్లలో దైవత్వ శక్తికి పరాకాష్ట లేదు. వీటన్నిటినీ ఆరగించేవాడు ఈయనే. మున్బే సృష్టి స్థితిగళ అవన్నదీనమెన్ను సొల్లిత్తు. ఇంతకు ముందు పాసురాలలో సృష్టి స్థితి ఆయన అధీనమని అన్నారు. సంహారం వేరొరు చేతనాధీనమాగి ఇది తన్నదల్లామయ్యాల్ వరుం ఐశ్వర్యం ఐశ్వర్యం కురయ్యుమిరే. ఏమండి, సృష్టి స్థితి ఆయన చేస్తాడండి, లయం ఇంకో ఆయన చేస్తాడు అంటే ఈయన వైభవం కాస్త అయిపోయినట్టే, ఈయన వైభవం పడిపోయినట్టే. కాదు, సృష్టి స్థితి లయాలు అన్ని ఆయనే చేస్తాడు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మకి అంతర్యామిగా ఉండి చేస్తాడు, రక్షణకి తానుగా నిలబడి చేస్తాడు, లయానికి ఈశ్వరుడికి అంతర్యామిగా ఉండి చేస్తాడు. ఈయన అంతర్యామిత్వం, శరీర ఆత్మ సంబంధం, అది ఒక అండర్లైన్ చేసుకోవలసినది 7వ పాసురంలో. అదుక్కాగ సంహారం అవని ఇట్టవలెంగిరాట్. సంహారం కూడా ఆయన ఇష్ట ప్రకారం అధీనమై స్వాధీనమై ఉంటుంది. ఇత్తాల్ సృష్టి సంహారంగళై బ్రహ్మాదిగళే నడత్తిగిరార్గళ్ ఎంగిరా. లేదండి, సృష్టి బ్రహ్మగారు చేస్తారు, లయం ఈశ్వరుడు చేస్తారు అనేటువంటి కుదృష్టిగళై నిరసిక్కిరార్. ఈ పాసురంలో కుదృష్టులని నిరసించారు. చిన్న పాసురం అండి, ఎన్ని విశేషాలు చెప్పారో చూడండి. తిడ విసంబు ఎంగర ఇత్తాల్, దృఢమైన ఆకాశమని చెప్పడం వలన అవైదిక మర్యాదలే నడక్కిర లోకాయతికనై నిరసిక్కిరార్. లోకాయతికులు అనేటువంటి వాళ్ళు అసలు ఆకాశమే లేదు పొమ్మన్నారు, 4 భూతాలు అన్నారు. వాళ్ళ నోరు మోసారు.
భూతాలు 5 అని చెప్పారు. రెండవది, రుద్రుడు లయం చేస్తాడు అన్న వాళ్ళ కుదృష్టులని దూరం చేశారు. ఈయనే ఉండసురనే మింగేటువంటి దేవుడు. ఉడన్మిసై ఉయర్యంగరయిత్తాల్, మరి ఉడన్మిసై ఉయర్ అని అన్నాం కదండి. స్వరూపేణ తన రూపంతో తాదాత్మ్యం చొల్లెగిరగలై నిరసెక్కిరార్, నేనే భగవంతుణ్ణి అన్న వాళ్ళ నోరు మూసారు. అంటే అహం బ్రహ్మాస్మి అన్న వాళ్ళ నోళ్లు కాస్త మూసి పాడేశారు. ఈ చివరి 4 లైన్లు చూడండి ఎన్ని సిద్ధాంతాలని స్థాపించారో ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నమాట. సుడర్మిగు సురిది ఎళ్ళియంగయ్యాలే, వేదమే ప్రమాణము అని చెప్పడం వల్ల నారాయణ అనువాకాదిగళ్ చొల్లుగిర పరత్వం. శ్రీమన్నారాయణుడే నారాయణుడే పరదైవతం, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణాద్ బ్రహ్మ జాయతే అని చెప్పిన అనువాకాలన్నిటినీ స్పష్టం చేసి ఆయనే పరదైవం అని చెప్పారు. లక్ష్మీ సంబంధం, నారాయణుడని ఎలా చెప్పగలరండి? అమ్మవారితో కూడినటువంటి నారాయణుడు. ఇవై ఎల్లావత్తయ్యం అంగీకరిస్తారాగిరార్, వీటన్నిటినీ కూడా అంగీకరించినటువంటి వారు అయ్యారు. అంటే ఒక్క పాసురాన్ని చెప్పారు అంటే కుదృష్టులని నిరసించారు. బ్రహ్మాదులు సృష్టి చేస్తారు, రుద్రాదులు లయం చేస్తారు అన్నదాన్ని కాదు అని నిరసించారు. ఆకాశం లేదు అనేటువంటి లోకాయతులందరినీ కూడా నిరసించారు. అన్నిటా వ్యాపించి ఉంటాడు అన్నప్పుడు శరీర ఆత్మ సంబంధాన్ని, నీ శరీరంలో ఆత్మ ఉన్నట్టే నీ ఆత్మని శరీరంగా చేసుకుని పెరుమాళ్ళు ఉంటారు అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా మనకి చెప్పారు. కాబట్టి ఈ పాటలో ప్రవృత్తి నివృత్తులు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. సృష్టి, స్థితి, లయ, ప్రవృత్తి, నివృత్తి, ఈ 3 పనులు చేసేవాడు లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడే అనేటువంటిది 7వ పాసురంలో శరీరాత్మ సంబంధ భావము అనేటువంటి ఒక ఉదాహరణ ద్వారా మనకి నమ్మాళ్ళవార్లు చాలా స్పష్టం చేశారు. అంటే ఈ పాసురము సిద్ధాంతానికే ఈ మూల 10 పాసురాలు కూడా వెన్నెముక లాంటివి అని చెప్పుకున్నాం. ఊరికే తిరువాయిమొഴി సారం అంతా మొదటి 10 పాసురాల్లో ఉంది అని చెప్పడం కాదండి. ఎందుకు ఉంది అంటే విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపన అంతా ఈ మొదటి 10 పాసురాలలో జగత్ కారణత్వం శ్రీమన్నారాయణుడే అనే మెయిన్ స్టేట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి పాసురాలు ఈ 10 పాసురాలు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఇంకా ఇందులో వచ్చేటువంటి వైదిక మంత్రాలకి వాటికి వ్యాఖ్యానాలు అవి అద్భుతంగా ఉన్నాయి. కానీ మనకి 2 విషయాలు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. గంటలోనే చెప్పుకోవాలి. గంటలోనే చెప్పుకుంటేనే ఏడాది పడుతుంది అనుకుంటా. ఒకటి, కాల నియమము అనేటువంటిది ఉంది. మనం ఈడును అనుసరిస్తున్నాం. ఈడులోనే అన్ని వ్యాఖ్యానాల విశేషాలు అందులో పొందుపరిచారు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అందుకోగలిగితే మిగిలినవన్నీ చదివినట్లే. 3 గంటల సారాన్ని 1 గంటలో మనము చెప్పుకోవడానికి చేసే చిన్న ప్రయత్నం. పెద్ద పెద్దలందరూ కూడా 5-6 గంటలు ఒక్కొక్క పాసురం, ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు కూర్చుంటే ఒక పాసురం చెప్తారండి. ఎందువల్లంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న వేద మంత్రాలు అన్ని చదివి వాటన్నిటికీ అర్థాలు చెప్తారు. మనం అంత లోతుగా వెళ్ళడం లేదు. పాసురం ఏమిటి, పాసుర పదవిభాగం ఎలాగా, దీనికి అర్థం ఏమిటి, ఇందులో చెప్పదలచిన సారాంశం ఏమిటి, పాసురంలో ఉయ్యర్ పాట్ ప్రాణమైనటువంటి పదము ఏది, ఇంతవరకే మనం చదువుకుంటూ వెళుతున్నాం. ఇది గొప్ప పరిచయాన్ని ఇస్తుంది, భగవద్ విషయ పరిచయాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం అని చెప్పుకుంటూ ఎడవిసుం వెరివళి నీర్నిలమివై విసై పడరు పొరుం ముழுவதுமாய் அவை அவை தொரும் உடன்மிசை உயிரின கரந்தெங்கும் பரந்துளம் சுடர் மிகு சுருதியுள் இவை உண்ட சுரனே. దేవేశం కోలనాదం నతహిత మనసం
పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాదేన చ సహ పురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదృగ్యామునార్యౌ మమ హృది నిధదే రామ పద్మాక్షనాథ తిరువరుణ్మాల్ சேனை முதலி சரகோபன்னாதமுனி சேருயப்பண்டார் மணக்கால் நம்பி செந்தாமாள வந்தார் குருமாலாதரர் குறிகை பிறார்க்கு அம்பாமி திராசர் கோவிந்தர் போன்றேசர் பட்டர் வேதாந்தமணி திருக்கண்ணர் தம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்தமானவர் பர்மனாவர் இவர் அருளாளர் திருவடியொன்றே தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னற்றொள் சேர்ந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்ராமநிவாசனே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தே நகர ஜன்மனே பிரசாதலப்த பரமப்ராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் தீபத்யாதி குணார்ணவம் நிதேந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் மனம் வாழி திருவாய்மழை பிள்ளை மாதக வாழ்வாசும் மனவாழ மாமணிவன் வாழியவன் மாறம் திருவாய்மழிப்பருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிரதாகில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌசிகான்வய சஞ்சாதோ வெங்கடார்ய தனோகோ வேதாந்தாச்சாரிய சசிஷ்யம் உடையவர்லும் அம்பதி ஸ்ரீமத் வெங்கடரங்கார்ய சிஷ்யம் சசிஷ்ய சேவதிம் ஸ்ரீ லக்ஷ்மணார்ய விபுதம் संश्रये देवी देवतये ओम अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।